చూడండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియాతో చేసిన పాయసం రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ టైంలో ఇలా చేసి ఇలా పలసగా చేసుకుని ఒక గ్లాస్లో పోసుకుని అందించండి. చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి ఇలా పలసగా ఉండడం వల్ల చాలా ఇష్టపడతారు. మరి అలాగే గట్టిగా ఉండకంటాని మరి ఇది మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా ఈ వేడికి. అలాంటప్పుడు మనకి ఈ సగ్గుబియ్యం పాయసం చేసి అందించారనుకోండి, మనకి ఒంటిలోనే కాస్త శక్తి వచ్చినట్టు అవుతుంది. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం సేమియాతో పాయసం తయారు చేసే విధానం అలాగే తయారీకి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఇలాగా పావు కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 2 సార్లు ఇలా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ పై పెట్టి పావు లీటరు వాటర్ వేసి మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసి ఇలాగ గరిటెతో కలుపుకుంటూ మనము ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ సన్నని సగ్గు బియ్యం అనేది తొందరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. మనకి దొడ్డిగా ఉన్న సగ్గు బియ్యం అంటే పెద్దగా ఉన్న సగ్గు బియ్యం ఉడకడానికి టైం పడుతుంది, కానీ ఈ సన్నని సగ్గు బియ్యం మాత్రం 1 నిమిషంలోనే ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, సగ్గు బియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆపేసి గిన్నెని పక్కకు దింపేసుకుని మరొక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. ఈ పాలను కూడా బాగా మరిగించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పాలను మరిగించుకుని మనము ఈ పాల గిన్నెను కూడా మనము స్టవ్ ఆపేసుకుని పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పావంతు మనం ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నామో అన్ని సేమియాలు తీసుకోవాలి. మరొక ప్లేట్లోకి 10 జీడిపప్పులు, 10 కిస్మిస్లు, 2 బాదం పప్పులు, కొద్దిగా పుచ్చగింజల్ని తీసుకుని ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వీటిని సన్నని మంట మీద ఇలాగా దూరగా వేపించుకోవాలి. చూడండి, వేగిన వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సేమియాలను కూడా వేసి దూరగా సన్నని మంట మీద కలుపుకుంటూ వేపించుకుందాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ సేమియాలని ఇలాగా నేతిలో వేపించుకోవడం వల్ల మన పాయసానికి మరింత టేస్ట్ పెరుగుతుందండి. చూడండి, ఇలా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను. దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకుందాము. మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా పచ్చిదనం అంతా పోయేటంత వరకు ఇలా దూరగా వేపించుకుని మనము పక్కన పెట్టేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని కూడా స్టవ్ పై పెట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత చూడండి, ఇలాగ కలుపుకుంటూ ఇప్పుడు మనము సేమియాలని వేసేసుకుందాము. వేపించిన సేమియాలని ఇందులో వేసేసి ఇలాగా సన్నని మంట మీద కలుపుకుంటూ ఈ సేమియాలు అలాగే సగ్గుబియ్యం 2 కూడా కలిసి ఉడికేటట్టు మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆల్రెడీ మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కాబట్టి సేమియా ఉడికేటంత వరకు మనము ఉడికించుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను 1/4 కప్పు పంచదారని తీసుకున్నానండి. మీరు తినే స్వీట్ని పెట్టి ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు తీసుకోండి, ఇంకా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1/2 కప్పు తీసుకోండి. ఇక్కడ నేనైతే మీడియంగా తీసుకున్నాను 1/4 కప్పు. స్వీట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి తీసుకోండి పంచదారని. ఇప్పుడు పంచదారను కూడా వేసేసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, అలాగే సేమియా కూడా ఉడికిపోయింది కదా. సేమియా ఉడికిపోయిన తర్వాత పంచదారని వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా వేపించుకున్న కిస్మిస్, బాదం, జీడిపప్పులను కూడా వేసేసి ఇలా కలుపుకుంటూ కాస్త ఉడకనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఇలాచీలు పొడి చేసి కూడా వేసుకుందామండి. ఇలాగా చూడండి, ఇలాగ 2 ఇలాచీలని పొడి చేసి వేసుకుందాము. ఇంకా ఇలాచీ వేస్తే మరింత మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము మరిగించి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసేసుకుందాము. ఇలా పాలను వేసి
ఒక నిమిషము పాలతో పాటు ఉడికించుకుందాము వీటిని, సేమియాని సగ్గుబియ్యాన్ని. ఇలా ఉడకబెట్టిన తర్వాత చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, పొంగిపోతుంది మనం కదపకంటే అలాగే వదిలేస్తేని. కాబట్టి ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, మనం ముందే పాలు వేసామనుకోండి ఇరిగిపోతాయి, కాబట్టి ఇలాగా మనం లాస్ట్లో వేసుకుందాము పాలనేది. ఇలా వేసిన తర్వాత మనము కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దింపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియాతో చేసిన పాయసం రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ టైంలో ఇలా చేసి ఇలా పలసగా చేసుకుని ఒక గ్లాస్లో పోసుకుని అందించండి, చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి ఇలా పలసగా ఉండడం వల్ల చాలా ఇష్టపడతారు. మరి అలాగే గట్టిగా ఉండకంటాని. మరి ఇది మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా ఈ వేడికి. అలాంటప్పుడు మనకి ఈ సగ్గుబియ్యం పాయసం చేసి అందించారనుకోండి, మనకి ఒంటిలోనే కాస్త శక్తి వచ్చినట్టు అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.